టెక్నాలజీ యుగంలో మహిళల భద్రత ప్రమాదకరంగా మారింది. సీసీ కెమెరాలు, మాల్వేర్స్, ఫిషింగ్ లింక్స్ ద్వారా మహిళలకు సంబంధించిన పర్సనల్ డేటాను సైబర్ నేరగాళ్లు సేకరిస్తున్న విషయం తెలిసిందే. కానీ తాజాగా ఓ వ్యక్తి తన మాజీ ప్రియురాలి పర్సనల్ డేటా, లొకేషన్ తెలుసుకునేందుకు డిటెక్టివ్స్కు సైతం దిమ్మతిరిగేలా ఆలోచన చేశాడు. ఆమె కారులో ఓ డివైస్ అమర్చి ఆమె కాల్ రికార్డింగ్స్, లొకేషన్ డేటా సేకరించాడు. నిందితుని పనితనం చూసి పోలీసులు సైతం ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు. అహ్మదాబాద్కు చెందిన ఓ వ్యక్తి తన మాజీ ప్రియురాలి కదలికలపై నిఘా పెట్టాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆమె కారులో ఓ యాపిల్ ఎయిర్ ట్యాగ్ తగిలించాడు. దీంతో ఆమె ఎప్పుడెప్పుడు ఎటు వెళ్తోంది, ఎవరితో మాట్లాడుతోందన్న విషయాలను ఎయిర్ ట్యాగ్ అతనికి చేరవేసింది. ఈ విషయం గురించి యాపిల్ ఫోన్ పలుమార్లు హెచ్చరిస్తున్నా మొదట్లో ఆమె పెద్దగా పట్టించుకోలేదు. కానీ మళ్ళీ పదే పదే అదే మెసేజ్ వస్తుండటంతో అనుమానం పెరిగిపోయింది. తన కుమార్తెతో పాటు తన డ్రైవర్కు సైతం అలాంటి హెచ్చరికలే వస్తుండటంతో ఆందోళన మరింత పెరిగిపోయింది. దీంతో వెంటనే విషయాన్ని సైబర్ పోలీసులకు చేరవేసింది. ఫిర్యాదు అందుకున్న సైబర్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇంతలో ఆమె కారును సర్వీసింగ్కి ఇచ్చారు. అక్కడ కారులో ఎయిర్ ట్యాగ్ కనిపించడంతో మెకానిక్లు ఆ విషయాన్ని ఆమెకు అందించారు. అదే ఎయిర్ ట్యాగ్ ద్వారా ఆమె పర్సనల్ విషయాలు బయటకు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె మాజీ ప్రియుడే ఆమెపై నిఘా పెట్టినట్లు వెల్లడించారు. గతంలో ఇలాంటి ఓ వ్యక్తికి సంబంధించిన పర్సనల్ డేటాను తెలుసుకున్న కేసులు తాము చాలానే చూశామన్నారు. కానీ ఎయిర్ ట్యాగ్స్ ఉపయోగించిన వ్యక్తి గత విషయాలపై నిఘా పెట్టిన ఘటన ఇదే తొలిసారి అని సైబర్ పోలీసులు చెబుతున్నారు.